ఎవరైతే డిప్యూటీ సీఎం గా వద్దు అని అనుకున్నారో సో ఆ ట్రస్ట్కి ఎన్టీఆర్ ట్రస్ట్కి మాత్రం పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు దానం చేయడం జరిగింది. సో మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం? నిన్న ఎవరో నిన్ననో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదంట అస్సలు అని. అంటే ఇద్దరి మధ్య ఏదో క్లాస్ వచ్చిందని అది అనుకున్నారు. కానీ నిన్న ఆ ఫంక్షన్లో తమన్ మ్యూజికల్ ఫంక్షన్లో అయితే మొత్తం క్లాస్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒక స్టేజ్ మీద అంటే ఒక ఫ్రేమ్లో చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపించింది. మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా. నేను చంద్రబాబు నాయుడు స్పీచ్లో కూడా చెప్పారు, ఏం మనిషి అయ్యా నువ్వు, జస్ట్ గెస్ట్ అని పిలిస్తే 50 లక్షలు డొనేట్ చేసేస్తావు, ఓన్ డబ్బులు ఇచ్చేస్తావు, నిజంగా నీ అంత గట్స్ అందరికీ ఉండాలి అని చంద్రబాబు నాయుడు కూడా పొగిడారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన కూడా చెప్పారు, నాకు కూడా నువ్వు అర్థం కావు అని. నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు, జస్ట్ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు. కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ అని తమన్ కూడా ఉన్నాడు. కాబట్టి ఓజీతో మారుమోగిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసి ఉంటుంది. ఇది పబ్లిక్లో ఆయన అనౌన్స్ చేశారు, ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు. కానీ ఆయనకి ఏదో బెనిఫిట్ అవుతుంది, ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినారా భయ్ అనుకోరు. అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పాడు. కాబట్టి మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువనేశ్వరి మేడం కూడా అని చెప్పారు. ఇలా ఎన్నో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ మన ఏమంటారు బసవ తారక కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఇంకొంచెం ఒక 4 years ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఇట్లా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏమన్నా ఆస్తులు అది కూడా నేను ట్వీట్ చూసిన. మీ కిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్, ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్లో బొమ్మ పడింది అప్పుడే ఆ కిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నా అంటే హైట్ కట్అవుట్. నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్లో బొమ్మ పడ్డం అకిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుంటా. ఎందుకంటే అదే ఆస్తి అకిరానందన్కి, అంత హైట్ అంత ఉండే అతనికి. నిజంగా చెప్పాలి అకిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా ఫిదా అయిపోతారు నా అభిప్రాయం ఉంది.